బంగాళాఖాతంలో అల్పపీడనం మరింతగా బలపడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారనుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది అంటున్నారు. వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు వాతావరణ శాఖ అధికారులు. తీరం వెంబడి 55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది అన్నారు. సముద్ర తీరం ఇప్పటికే అలజడిగా మారింది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. అల్పపీడన ప్రభావంతో ఈరోజు ఏపీలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, ఉమ్మడి తూర్పు, అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, అలాగే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వాయుగుండం భారీ వర్షాల హెచ్చరికలతో జీవీఎంసీ అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అయితే కొండవాలు ప్రాంత ప్రజలను సిబ్బంది అప్రమత్తం చేస్తోంది. తాగునీటికి అంతరాయం కలగకుండా ఓవర్ హెడ్ ట్యాంకులు, సర్వీస్ రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు కొనసాగిస్తున్నారు. డ్రైన్లు, కాలువలలో వ్యర్థాలు నిల్వ చేయకుండా జాగ్రత్తలు పడాలని, మ్యాన్హోల్పై మూతలు సరిచేయాలని జీవీఎంసీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. తాత్కాలిక ఆశ్రయాలను, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోను భారీ వర్షాలు కురవనున్నాయి. 11 జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.